దైవోపదేశం అను ఈ టీవీ కార్యక్రమాలకు మరొకసారి ఈ రీతిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మనందరి లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ దేవుని యొక్క సందేశంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగోపదేవ, మరొకసారి ఈ మీడియా ద్వారా మీ పిల్లలందరితో కలిసి చక్కనైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి మీ మాటలు మాట్లాడుటకు, పంచుకొనుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కొద్దిసేపు తండ్రి, ఎందరైతే ఈ యొక్క మీడియా ఛానల్ ద్వారా ఈ మాటలు వినబోచున్నారో వినువారు మాత్రంగా ఎవరు ఉండకుండా ప్రతి మాటను ఆలోచించువారుగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొనుచు మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనకున్నటువంటి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఈ యొక్క ఎపిసోడ్లో మరిన్ని గొప్ప సంగతులు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడవలసినటువంటి అవసరత ఉన్నది అన్న సంగతి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతకు న్యాయం చేస్తూ ముందుకెళ్లాలనేది మరొకసారి ఈ యొక్క విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ప్రియులారా, గత వారం ప్రత్యేకించి ఇంతకుముందు ఎపిసోడ్లో ప్రపంచానికి తెలియని అసలు సమస్య ఏమిటి అనేటువంటి ఒక అంశాన్ని మీ ముందు ప్రస్తావించడం జరిగింది. ప్రపంచంలో ఈరోజు సహజంగా ప్రపంచ సమస్యలు ఏంటి, గ్లోబల్ ఛాలెంజెస్ ఏంటి అని అడిగినప్పుడు కొందరేమో న్యూక్లియర్ వెపన్స్ అని అంటున్నారు, మరికొందరేమో యుద్ధ వాతావరణం అంటున్నారు, మరికొంతమంది ఏమో అంటువ్యాధులు అంటున్నారు, మరికొంతమంది ఏమో జనాభా పెరుగుదల అంటున్నారు, మరికొంతమంది ఏమో సహజ వనరుల కొరత అని అంటున్నారు, మరికొంతమంది ఏమో ఉగ్రవాదం అంటున్నారు, మరికొంతమంది ఏమో ఆర్థిక మాంద్యం అంటున్నారు, మరికొంతమంది వాతావరణంలో మార్పులు అంటున్నారు, మరికొంతమంది ఏమో పేదరికం అంటున్నారు, నిరక్షరాస్యత అంటున్నారు, నిరుద్యోగం అంటున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు రకరకాల సవాళ్లుగా ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటోంది. అయితే గత వారం నేను మీతో ప్రస్తావించిన విషయం, వీటన్నిటిని మనం సమస్యలు అనుకుంటున్నాం, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రిందటికి వెళితే ఈరోజు వేటినైతే మనం సమస్యలని భావిస్తున్నామో అవన్నీ కూడా ఆ రోజుల్లో ఆనాటి ప్రజలకు, అనగా మన పూర్వీకులకు సమస్యలుగా ఉండేవి కావు. ఈ విషయాన్ని దయచేసి మీరు ఆలోచించమని నేను కోరడం జరిగింది. అలాగే ఈరోజు మనము ఏ సమస్యలనైతే మనం సమస్యలు అనుకోవట్లేదో, లేదా ఏ విషయాలనైతే మనం సమస్యలు అని అనుకోవట్లేదో, అవి బహుశా భావి తరాల వారికి సమస్యలుగా ఉండొచ్చేమో. కానీ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి మనము అసలు సమాజానికి వీటన్నిటికంటే మించి ఏదైనా సమస్య ఉన్నదా అనే ప్రశ్న మీ ముందు నేను ప్రస్తావించి దయచేసి మనందరం కలిసి ఆలోచిద్దామని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక విషయాన్ని నేను చెప్పాను, ఆ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క సర్వ సృష్టిని కలిగించిన వాడు సృష్టికర్త అయితే, సర్వ మానవాళికి జన్మనిచ్చిన వాడు సర్వలోక సృష్టికర్త అయితే ఆయనను మనము దేవుడు అని పిలుచుకుంటున్నాం. ఆయన ఈ యొక్క నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ అనేటువంటి దేవుని గ్రంథం ఆధారంగా ప్రారంభ మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రారంభ మనుషులకు దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా, లేకపోతే ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా నేను గత వారం లేదా గత ఎపిసోడ్లో మీ ముందు ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రారంభ మనుషులలో కయీను అనేటువంటి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ, నీ వాకిట పాపం అన్నది పొంచి ఉంది, జాగ్రత్త అని పాపము అనేటువంటి ఒక భయంకరమైన సమస్య గురించి ఆ మనిషిని ఆయన హెచ్చరించి మానవాళికి ఆ రోజుల్లోనే ఒక రెడ్ సిగ్నల్ అన్నది ఆయన చూపించినట్టుగా మీ ముందు నేను ప్రస్తావించాను. అందులో భాగంగా దేవుడు అంటే ఎవరు ఆయన అడిగితే, ఆయన నరుని యొక్క హృదయము కంటే అధికుడని, ఆయన ప్రతిక్షణం నరుల హృదయంలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితిని పరిశీలిస్తూ ఉంటాడని, ఆ హృదయమే ప్రతి దానికి కూడా కేంద్ర స్థానమని, ఆ హృదయంలోనే ఆలోచనలు పుడుతున్నాయి, ఆ హృదయంలోనే తలంపులు పుడుతున్నాయి, ఆ తలంపులలో ఊహలు కలుగుతున్నాయి, ఆ ఊహలలో మనిషి అపవిత్రుడైపోతున్నాడు, ఆ ఊహలలో నుండే మనిషి పాపానికి ప్రారంభ పడుగులు వేస్తూ చివరికి అల్టిమేట్గా ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఆ ఫైనల్ రిజల్ట్ అన్నది మాత్రమే ఈరోజు సమాజం బయటికి మనం చూస్తున్నామే. కానీ ఉదాహరణకు ఒక భయంకరమైనటువంటి అఘాయిత్యం కానీ, ఒక అమ్మాయిపై, అలాగనే ఒక భయంకరమైనటువంటి నరహత్య కానీ, వీటన్నిటికీ ఒక హత్య జరిగిన తర్వాత హత్య జరిగిందని సమాజంగా మనం గుర్తిస్తున్నామే. కానీ ఆ హత్య జరగడానికి ప్రారంభ స్థానం ఎక్కడా అని మనం పరిశీలించినప్పుడు అది హృదయం అని, ఆ హృదయాన్ని కాపాడుకుంటే తప్ప దేవుడు మనిషిని అంగీకరించలేడని, మెరుగైన సమాజం కోసం ప్రతి మనిషి ఆలోచించవలసింది తన హృదయాన్ని తాను కాచుకోవాలని గత వారం నేను మీ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఎక్కడైతే నేను మరి ఏ వచనాలనైతే మీకు చూపించి నేను ముగించానో ఉన్న సమయంలో ఆ వచనాలలో ఒకటి మాత్రం నేను తీసుకుని అక్కడి నుంచి ఈ సందేశాన్ని ప్రారంభించాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బైబిల్లో ఇర్మియా గ్రంథం అనే ఒక గ్రంథం ఉంటుంది. ఆ ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న విషయాన్ని నేను కోట్ చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడేవాడని
బైబిల్లో 2 పోర్షన్స్ ఉంటాయండి, లేదా 2 పార్ట్స్ ఉంటాయి. ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అని. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన అనేటువంటి 2 భాగాలలో ది ఓల్డ్ టెస్ట్మెంట్ అనేటువంటి పోర్షన్లో ఇర్మియా గ్రంథం అనేటువంటి ఒక పుస్తకంలోని ఒక మాటను నేను రెఫర్ చేస్తూ దేవుని మాటగా మీ ముందు ప్రస్తావిస్తున్నాను. మన పరలోకపు దేవుడు ఈ లోకంలో ప్రతి మనిషికి జన్మనిచ్చినటువంటి ఆయన చెబుతున్నటువంటి జాగ్రత్త, మీ హృదయం అనేది చాలా మోసకరమైనది, ఆ హృదయం ఘోరమైన వ్యాధి కలది, దానిని మీరు గ్రహించి దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రతి మనిషికి ఆయన ఇచ్చినటువంటి ఒక హెచ్చరికను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అలాగనే ద న్యూ టెస్ట్మెంట్ అనగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మరొక మాటను కూడా గత వారం మీకు చూపించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ నేను కోట్ చేసి ఇక జాగ్రత్తగా ఈరోజు మీతో మాట్లాడవలసినటువంటి లేదా మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయాలను నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం, కొత్త నిబంధనలో, బైబిల్లోని క్రొత్త నిబంధనలు మార్కు సువార్త అనేటువంటి పుస్తకంలో 7వ అధ్యాయం 21, 22 అలాగనే 23 ఈ 3 వచనాలలో లోకరక్షకుడు, మనందరి ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, ఎక్కడి నుంచి? హృదయములో నుండి అని చెబుతున్నాడు. చూడండి, హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చిన. ఇవన్నీ హృదయంలో నుంచి వస్తున్నాయి. జాగ్రత్తని, సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన మాట్లాడుతున్న మాటలు ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను చదువుతూ. అలాగనే 23వ వచనంలో అదే అధ్యాయంలో, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. మనుషులను అపవిత్రపరుస్తున్నది ఏమిటి అని అడిగితే, మనుషుల హృదయంలో నుంచి వస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఈ ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ఊహలు కానీ, ప్రతి నేరానికి, ప్రతి ఘోరానికి, ప్రతి పాపానికి ప్రారంభపు స్థానం మనిషి యొక్క హృదయం అని మరొక్కసారి ఈ యొక్క ఎపిసోడ్లో నేను ప్రస్తావించి ఇక ముందుకెళ్తున్నాను. ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నది. ఒక్కసారి అలా మీ ముందు నేను ప్రస్తావించి దాని కొనసాగింపుగా మరికొన్ని ఆలోచనాత్మకమైనటువంటి సంగతులు మీ ముందు ప్రస్తావించడానికి ఐఎమ్ స్టాండింగ్ హియర్. రైట్. ప్రియమైన దేవుని వారలారా, ప్రియ సోదరులారా, సోదరీమణులారా, దయచేసి గమనించండి. ఈరోజు సమాజంలో మనం అనుకుంటున్నాం అణ్వాయుధాలు ఖచ్చితంగా ప్రపంచానికి సమస్య అని. నేను కాదనట్లేదు, యుద్ధ వాతావరణ సమస్య కదా, 100% కరెక్టే. జనాభా పెరుగుదల కానీ, అంటు వ్యాధులు కానీ, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి సమస్యలుగా ప్రపంచం ఎదుర్కొంటోంది. కానీ ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సమస్యలుగా మనం చూస్తున్నాము. కానీ చాప కింద నీరులా మనం ఎవరు గుర్తించని పరిస్థితులలో ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఈ సమాజం వెళుతోందని నేను మరొక్కసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఏ రీతిగాని మీరు అనొచ్చేమో, నేను అదే మాట్లాడుతున్నాను. గత వారం నేను ముగిస్తూ ఒక విషయాన్ని నేను ప్రస్తావించాను. సుప్రీంకోర్టు వారు, దయచేసి గమనించండి, సుప్రీంకోర్టు వారు ఒకనాడు కేంద్ర ప్రభుత్వానికి సూటిగా వేసినటువంటి ప్రశ్న, మా ముందు వస్తున్నటువంటి కేసులలో ఎక్కువ శాతం చదువుకున్నటువంటి యవనస్తులే నేరస్తులుగా కనబడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థలో? మీరు భాషలు నేర్పిస్తుండొచ్చు, లాంగ్వేజెస్ అనేటువంటి పేరు మీద సబ్జెక్టులు నేర్పిస్తుండొచ్చు, కానీ మారల్ వాల్యూస్కి, మారల్ ఎడ్యుకేషన్కి మీరు ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏంటని ఒక రిపోర్ట్ ఇవ్వమన్నట్టుగా సుప్రీంకోర్టు వారు ఆనాటి, అంటే కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వానికి వారు సూచించినట్టుగా ఒక విషయాన్ని నేను వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనాన్ని నేను కోట్ చేశాను. దాన్ని మరలా ఈరోజు నేను ఇక్కడ ప్రస్తావిస్తూ నేను ముందుకెళ్తున్నాను. అవును, కేవలం మన దేశం అనే కాదు, ప్రపంచ దేశాలలో ఎక్కువ శాతం నేరస్తులు అన్న వాళ్ళు ఎక్కువ ఎలా కనపడుతున్నారు? ఉదాహరణకు యవనస్తులను తీసుకుందాం. ఈరోజు మన సందేశం కొరకు యూత్ లేదా యవనస్తులను మనం తీసుకుందాం. మీరు ఆలోచించండి, చాలా పెద్దవాళ్ళు కూడా వింటూ ఉంటారు, వయసులో పెద్దవాళ్ళు వింటూ ఉంటారు. దయచేసి గమనించండి, ఈరోజు చదువులు అయితే పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త చదువులు రోజు రోజుకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సమాజంలో చదువులు పెరుగుతున్నాయన్న ఆనందం ఒకవేళ మనకున్నా, మీరే జాగ్రత్తగా ఆలోచించండి. చదువులు పెరుగుతున్నటువంటి ఈ సమాజంలో సంస్కారం కూడా పెరుగుతుందా అని అడుగుతున్నాను సూటిగా. ఈ ప్రశ్న నేను ముఖ్యంగా పెద్దవాళ్ళని అడుగుతున్నాను. వయసులో పెద్దవాళ్ళు, అక్కలు కానీ, అమ్మలు కానీ, తల్లులు కానీ, లేదా తండ్రులు కానీ, అన్నయ్యలు కానీ, అలాంటి వాళ్ళందరినీ నేను అడుగుతున్నటువంటి ప్రశ్న మీరు దయచేసి ఆలోచించండి. ఈరోజు సమాజంలో సంస్కారం అనేది యవనస్తులలో పెరుగుతోందా, తరుగుతోందా? దయచేసి మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఈ వాక్యం నేను మాట్లాడుతున్నటువంటి మాటలు వింటున్న వారిలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, పెద్ద ఆఫీసర్లు ఉండొచ్చు, బాగా చదువుకున్నటువంటి పెద్ద హోదాలలో ఉన్నటువంటి వారు కూడా ఉండొచ్చు. నేను మీ అందరితో దయచేసి వినమ్రంగా నేను మాట్లాడుతున్నది, కోరుతున్నది దయచేసి గమనించండి. చిన్నప్పుడు మీకు అక్షరాలు నేర్పించినటువంటి టీచర్ గారు ఈరోజు మీరు ఎంత హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎన్ని డిగ్రీలు మీరు సంపాదించినా, ఎన్ని పెద్ద క్వాలిఫికేషన్స్ మీకున్నా, మీరు చిన్ననాడు మీకు అక్షరాలు దిద్దించినటువంటి ఒక మాస్టర్ గారు కనబడితే, పెద్దవారుగా ఈరోజు మీరు పెద్దవారు అయినప్పటికీ ఆ టీచర్ గారు ఎదుట లేచి నిలబడి నమస్కారం పెట్టే సంస్కారం మీకు లేదు? ఉంది.
మీరు ఒక్కసారి ఆలోచించండి, గుండె మీద చేసుకొని. ఆ సంస్కారం ఈరోజు ఈనాటి తరంలో, ఈ తరంలో కళ్ళ ముందు కనబడుతున్నటువంటి యవనస్తులలో ఉందా అని అడుగుతున్నాను. దయచేసి గమనించండి. గురువు గారు ఎదురుగొస్తున్నారని అంటే ఏదో ఒక రకమైనటువంటి భయం. ఆయన రాగానే లేచి నిలబడి నమస్కారం పెట్టడం అదొక సంస్కారం. అలాంటి సంస్కారం ఈరోజు సమాజంలో ఉందా అని ఒక్కసారి నేను అడుగుతున్నాను. దయచేసి ఆలోచించండి. విలువలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఈ ఎథిక్స్ అనేవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, దయచేసి ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. అక్షరాభ్యాసం నేర్పించినటువంటి, అక్షర జ్ఞానం నేర్పించినటువంటి చిన్ననాటి టీచర్లు కనబడితే లేచి నిలబడి నమస్కారం పెట్టే సంస్కారం పెద్దలకుంటే, క్లాస్ రూమ్లో పాఠాలు చెబుతున్న సమయంలోనే మాస్టర్ గారు, టీచర్ అమ్మ గారు అక్కడ పాఠాలు చెబుతుంటే వెనకల నుంచి కామెంట్లు చేసే ఒక భయంకరమైనటువంటి నీచమైన సంస్కారం ఈరోజు సమాజంలో ఉందంటారా లేదంటారా? దయచేసి మీరు ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నారు. టీచర్లు అంటే కమెడియన్స్ అయిపోయారు ఈరోజు కదా. పెద్దలంటే మర్యాద, పెద్దలంటే గౌరవం ఈరోజు సమాజంలో ఉందా అని ఒకసారి దయచేసి ఆలోచించండి. లేని పరిస్థితి. ఇది ప్రమాదం కాదా సమాజానికి? ఇది ప్రమాదం కాదంటారా సమాజానికి? ప్రతిరోజు యుద్ధాలు ఏం జరగవు, ప్రతిరోజు అంటువ్యాధులు ఏం కనిపించవు, వాతావరణంలో ప్రతిరోజు మనకు మార్పులు ఏం కనిపించవు. ఈరోజు ఏవైతే పెద్ద పెద్ద సమస్యలుగా, పెద్ద పెద్ద సవాళ్లుగా ఈరోజు మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా ప్రతిరోజు కనిపించేవి కాకపోవచ్చు. కానీ ప్రతి నిత్యము, ప్రతి క్షణం ఈ సమాజం మనం గుర్తించకుండా ఎదుర్కొంటున్న ఒక భయంకరమైన సమస్యే మనుషులలో తరిగిపోతున్నటువంటి నైతిక విలువలు, ఎథిక్స్, మారల్ వాల్యూస్. ఇది బైబిల్లో దేవుడు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నటువంటి ఒక భయంకరమైన సమస్యకు సంబంధించిన విషయాలు నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, పెద్దల విషయం ప్రత్యేకించి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. పెద్దల విషయం బైబిల్లో ఒక ధర్మశాస్త్రం, ఒక చట్టాన్ని ఒక జాతి వారికి దేవుడిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఒక సూచన ఏంటో ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. బైబిల్లో నేను చెప్పినటువంటి ది ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధనలో లేవియాకాండం అని ఒక పుస్తకం ఉంటుంది, లెవిటికస్ అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది. అందులో 19వ అధ్యాయము 32వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటని ఇక్కడ నేను చదువుతున్నాను. దయచేసి ఆలోచించేయండి. లేవియాకాండము 19వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. తల నెరిసిన వాని ఎదుట లేచి, ఎంత మంచి మాట ఉంది చూడండి ఇక్కడ. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను అంటున్నాడు దేవుడు. మరలా, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. పెద్దవారు వస్తే, తల నెరిసిన వారు వస్తే ఎలా గౌరవించమంటున్నాడు దేవుడు ఇక్కడ? లేచి నిలబడి నమస్కారం పెట్టమని చెబుతున్నాడు. ఎందుకు అని అడిగితే, నేను చూస్తున్నాను నీ ప్రవర్తన ఏంటో. దేవుడు అంటున్న మాట, నీ వైఖరి ఏంటో చూస్తున్నాను, నీ తీరేంటో చూస్తున్నాను, నీ ప్రవర్తన ఏంటో చూస్తున్నాను. ఇక్కడ పుట్టించిన వాడు సైలెంట్గా ఉన్నాడు అనుకుంటే పొరపాటు, మనుషులకు జన్మనిచ్చిన వాడు ఊరకున్నాడు అని అనుకుంటే పొరపాటు. మన ఆలోచనలు, మన ఊహలు, మన తలంపులు, మన పరిస్థితి, దీనంతటిని ప్రతిక్షణం పరిశీలిస్తున్నవాడే సృష్టికర్త. అందులో ప్రత్యేకించి ఈరోజు నేను యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు దేవుడు? పెద్దవారు వస్తే, ముసలివారు వస్తే, తల నెరిసిన వారు వస్తే, నీకంటే వయసులో పెద్దవారు ఉంటే లేచి నిలబడి నమస్కారం పెట్టమని చెబుతున్నాడు. అంటే ఈ భూమి మీద బ్రతికే ఈ చిన్న ఆయుష్కాలంలో మనకున్నటువంటి సంస్కారాన్ని పరిశీలిస్తున్న దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. చదువు ఉంటే సరిపోతుందా? డిగ్రీలు ఉంటే సరిపోతుందా? క్వాలిఫికేషన్లు ఉంటే సరిపోతుందా? ఆస్తులు ఉంటే సరిపోతుందా? హోదా ఉంటే సరిపోతుందా? పలుకుబడి ఉంటే సరిపోతుందా? పదవి ఉంటే సరిపోతుందా? ఈ సమాజంలో గుర్తింపు కాదు, పలుకుబడి కాదు, మెరుగైన సమాజం ఈరోజు మనం కళ్ళతో చూడాలి అని అనుకుంటే, ప్రత్యేకించి నెక్స్ట్ జనరేషన్ అంతా యవనస్తులదే కనుక, ఈ రోజు ఉన్నటువంటి యవనస్తులే భావితరాలలో వారు పెద్దవారుగా నిలబడతారు కనుక, ఈరోజు వాళ్ళు సెట్ అయితే తప్ప, ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ చెబుతుంటారు, ఈ దేశానికి బలమే యవన జనాంగం, యూత్. ఉద్యోగ వేట, చదువుల వేట, వీటిలో బిజీ అయిపోయినటువంటి యవనస్తులు ఒక్కసారి ఈ కోణంలో కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్న మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.
సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిదట. గాంధీ గారు చెప్పిన మాట చెబుతున్నాను. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది. పువ్వు అయితే ఉంది, వాసన లేదు, ఇంకెందుకు ఆ పువ్వుతో మనకు పని? చదువు అయితే ఉంది, సంస్కారం లేదు, అలాంటప్పుడు చదువుతో ఏంటి ఉపయోగం? 4 రాళ్ళు సంపాదించి కడుపు నింపుకోవడానికి తప్పితే ఆ చదువు దేనికి పనికొస్తుంది చెప్పండి? దేనితో సాధ్యం మెరుగైన సమాజం? ఆలోచన చేయండి ఒకసారి. దేనితో సాధ్యం ఈ బెటర్ సొసైటీ? ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. క్రొత్త నిబంధనలోనికి వస్తే తిమోతి గారికి వ్రాసినటువంటి ఒక పత్రిక, తిమోతి అనేటువంటి ఒక భక్తుడికి ఒక పత్రిక వ్రాయబడింది. ఆ పత్రిక గ్రంథస్థము చేయబడి ఈరోజు మన ముందుకు వచ్చింది. అందులోని మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటని ఇక్కడ కోట్ చేస్తున్నాను. తిమోతి గారికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి నుంచి ఒక 2 వచనములు చూద్దాం. వృద్ధుని గద్దింపక, వృద్ధుడు, పెద్దవారు, ముసలివారు, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. ఒకవేళ ఏదైనా పొరపాటు చేశాడు అనుకోండి, కొద్దిసేపు ఒకవేళ పొరపాటు చేసినా తండ్రిగా భావించి అతని వయసుకు మర్యాద ఇవ్వు. సరదాగా తాతయ్యలతో ఆడుకోవడం వేరు, సరదాగా ముచ్చట్లు పెట్టుకోవడం వేరు, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం వేరు. అది హెల్దీ అట్మాస్ఫియర్. కానీ ఆ వ్యక్తిని నీచపరిచి, హీనపరిచి, తక్కువ చేసి, డిగ్రేడ్ చేసి యవనస్తులు ఆట పట్టించడం అన్నది మాత్రం ఒక వృద్ధ స్త్రీ అయినా వృద్ధ పురుషుడైనా వారిని తల్లిదండ్రులుగా భావించమని చెబుతున్నాడు దేవుడు. రిక్వెస్ట్ కాదు ఇది. దేవుడు, నేను మాట్లాడుతున్నటువంటి సృష్టికర్త దేవుడు, మనుషులకు జన్మనిచ్చిన వాడు రిక్వెస్ట్ చేస్తున్నట్టు కాదు ఇది. ఇన్స్ట్రక్షన్. ఈ సమాజానికి ఒక చక్కనైన కన్స్ట్రక్షన్ జరగాలి అని అంటే ఈ సమాజంలో ఉన్న మనుషులకు జన్మనిచ్చిన దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా అవసరం. ఇంకా కిందికి వెళ్దాం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము. అన్నదమ్ములని యౌవనస్తులను అన్నదమ్ములుగా చూడాలి. నెక్స్ట్, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యౌవన స్త్రీలను హెచ్చరించుము. యవన స్త్రీలలో అక్క చెల్లెలను చూడు, వృద్ధ స్త్రీలలో తల్లులను చూడు, నీ తోటి వారిని అన్నదమ్ములుగా చూడు. ఇది నీకు అలవాటు కావాలి. మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే భాషలో జాగ్రత్త. తోటి వారితో మాట్లాడేటప్పుడు, పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ మాట తీరు, మీ ప్రవర్తన, మీ వైఖరి, వీటన్నిటినీ నేను పరిశీలిస్తున్నానంటున్నాడు దేవుడు. అదే బైబిల్లో మరొక పత్రికలో ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. బైబిల్లో ఎఫెసీ పత్రిక ఒక పత్రిక ఉంటుంది. అందులోని 4వ అధ్యాయంలో 29వ వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాను. 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నోటికి ఏదొస్తుంది మాట్లాడి. ఎంత భయంకరమైనటువంటి, కనీసం ఈ చెవితో వినలేనంత భయంకరమైనటువంటి బూతు మాటలు ఈరోజు మాట్లాడడం లేదా? సర్వసాధారణమైపోయాయి ఆ పదాలు. నేనేది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నామా ఈరోజు మనం? మహాపరిశుద్ధుడైన దేవుడు మన నోట వస్తున్నటువంటి మాటలను కూడా పరిశీలిస్తున్నాడు. ఊహలు అనుకున్నాం గత వారం, తలంపులు అనుకున్నాం గత వారం, ఇంకా ఆలోచనలు అనుకున్నాం గత వారం. ఆ ఆలోచనల్లో నుండి, తలంపుల్లో నుండి వస్తున్నటువంటి మాటలు మన నోటి నుండి జాలు వారుతున్నప్పుడు దేవుడు పరిశీలిస్తూ, ఏంటి నీ భాష, ఏంటి నీ పదజాలం? అప్పుడప్పుడు టీవీలలో డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఆ డిబేట్లు జరిగేటప్పుడు ఆ ప్యానల్లో కొంతమంది, ఆ డిబేట్లో పాల్గొనేటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో, కొన్ని సందర్భాలలో కొంతమంది హద్దు మీరి, మాట జారి, నోరు జారుతున్నప్పుడు ఆ నడిపించేటువంటి ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. భాష కంట్రోల్ అని చెబుతుంటారు. కొన్ని పదాలు తోటి వారుగా మనమే అంగీకరించలేమే, కొన్ని పదాలు మనం స్వీకరించలేమే. అలాంటిది
పరలోకమందున దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడు, పవిత్రుడు, మనుషులను పరిశీలిస్తూ జాగ్రత్తలు చెబుతూ చెయ్యి పట్టుకొని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ దేవుని చెయ్యి పట్టుకోవడానికి మనిషి ఈరోజు ఆసక్తి చూపట్లేదు. తన ఇష్ట ప్రకారంగా బతికేయాలనుకుంటున్నాడు. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. మాటకు ముందు నా ఇష్టం అంటున్నాడు, మాటకు తర్వాత నా ఇష్టం అంటున్నాడు. మన ఇష్ట ప్రకారంగా బతకడానికి కాదు భూమి మీదకి వచ్చింది. పరలోకమందున్న దేవుడు మనిషికి జన్మనిచ్చి నా ఇష్ట ప్రకారంగా బతకమని చెప్పాడు. కీడు చేసేవాడు కాదు దేవుడు, చెడగొట్టేవాడు కాదు దేవుడు. మనిషిని బాగు చేసేవాడు, చెడిపోతే బాగు చేయాలని ఆశపడేవాడు, పాపాన్ని సహించనివాడు, పవిత్రులుగా చూడాలనుకునేవాడు. ఆ దేవుని గుణగణాల గురించి మనం మాట్లాడుకుంటే టైం సరిపోదు, కానీ ఒక్క మాట మాత్రం బైబిల్లో చూద్దాం. కీర్తనల గ్రంథంలో బైబిల్లోని ఒక సెంటర్ ప్లేస్లో మనకి ఈ గ్రంథం కనబడుతుంది. అందులో 5వ కీర్తన, ద బుక్ ఆఫ్ సామ్స్, సామ్ నంబర్ 5. కీర్తనల గ్రంథంలోని 5వ కీర్తనలో దేవుని గురించి ఉన్న ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. 4-5 వచనములు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదాయన. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ఎవరైనా కూడా చనిపోతే స్వర్గానికి వెళ్ళాలని ఇష్టపడతారు. ఎవరైనా మనకంటే కన్ను మూస్తే స్వర్గస్థులయ్యారని మనం కితాబిస్తూ ఉంటాం. నిజమే, పుట్టిన ప్రతి మనిషికి నేను పోయిన తర్వాత స్వర్గంలో ఉండాలి, స్వర్గంలో దేవునితో ఉండాలని ఆశపడతాడు. కానీ స్వర్గంలో మనం ఉండాలంటే ఆ దేవుని దగ్గర మనకు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటే ఆయన చేర్చుకుంటాడో కూడా మనకు తెలియాలి కదా. ఎలా పడితే అలా వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాననేటువంటి వాడు కాదు దేవుడు. ఆయన తన యొక్క మనసులోని విషయాన్ని తన భక్తులకు తెలియజేయగా ఆ భక్తులు రాసినటువంటి మాటని ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను మరలా. దుష్టత్వమును చూచి ఆనందించువాడు కాదు దేవుడు. చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. డాంబికులు ఆయన సన్నిధిలో ఉండలేరు, నిలువలేరు. పాపము చేసేవారు ఆయనకు అసహ్యులు. లేదా మన కోరిక ఆయనతో ఉండాలని చెప్పండి. దేవునితో ఉండాలన్న కోరిక మనకుందా? ఉంది. మరి ఆ దేవునితో ఉండాలి అని అనుకున్నప్పుడు ఆయన కోరుకున్నట్టుగా ఇక్కడ మనం సర్టిఫికేట్ సంపాదిస్తే కదా ఆయనతో ఉండేది. మనం ఆలోచన చేయండి ఒకసారి. ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మనం వెళ్ళాలంటే బార్డర్ చెక్ పోస్ట్లో ఈ మధ్య ఒకవేళ సడలింపు వచ్చినా కూడా కొన్ని వారాల కిందట, కొద్ది నెలల కిందట ఒక్కసారి ఉన్నటువంటి పొజిషన్ ఒకసారి ఆలోచన చేయండి. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్ళాలంటే బార్డర్ చెక్ పోస్ట్లో ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ అప్లై చేశారు, రూల్స్ని వాటిని ఇంప్లిమెంట్ చేశారు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. కొన్ని సందర్భాలలో మన పక్క రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే కష్టం. అవతల రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ఇక్కడ మనకు అన్ని అర్హతలు ఉంటే తప్ప అవతల రాష్ట్రం వారు మనల్ని అలో చేయట్లేదే. అలాగనే ఒక దేశం నుండి మరొక దేశానికి మనం అడుగు పెట్టాలి అని అంటే ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని ప్రత్యేకంగా మీకు చెప్పాలా చెప్పండి. ఒక దేశమును విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళాలి అని అంటే అక్కడ మనకెన్నో ఫార్మాలిటీస్ ఉన్నాయి, అర్హతలు కావాలి, ఎలిజిబిలిటీ ఉండాలి. అలాంటిది భూలోకం అనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం అనేటువంటి స్వర్గంలో మనిషి అడుగు పెట్టాలనంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ స్వర్గానికి ఓనర్ గారు, యజమాని అయినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవునితో మనం ఉండాలనంటే ఆయన కోరుకుంటున్నటువంటి ఒక జీవితాన్ని భూమి మీద కలిగి మనము సెలవు తీసుకోకపోతే ఎలా అంగీకరిస్తాడు? అందుకే సమాజాన్ని మేల్కొల్పడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు ఆయన? ఎందుకు వచ్చారో బైబిల్లో రాయబడిన సంగతిని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తిమోతి అనేటువంటి ఒక భక్తుడికి రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట నేను చదువుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. సమాజంలో మనిషి పాపాన్ని అంటించుకొని పరలోకమందున్న మహాదేవునికి దూరం అవుతున్నటువంటి పరిస్థితులలో ఆ మనిషిని పాప విముక్తునిడి చేయడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ సమాజం ఆలోచించడానికి ఎన్నో విషయాలు నేర్పించి చివరికి మనందరి పక్షాన జరిమానాగా
పాప విమోచన కొరకు తన రక్తాన్ని కార్చి, అమూల్యమైన పవిత్రమైన తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువే మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఎవరైతే తనకిష్టులుగా ఈ భూమి మీద జీవించారో వారందరినీ స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న ఆయన గురించి ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నా. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి, మన పరిస్థితి ఎలాగుంది? మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు ఈ ఛానల్ జనరల్గా ఈ యొక్క టీవీ ఛానల్స్లో మనకున్నటువంటి సమయం చాలా తక్కువ కనుక ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ విషయం అయితే మనం మాట్లాడగలమో అది మాట్లాడే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ప్రతి వారం మనం మాట్లాడుకుందాం ఇలా, కానీ ఈ వారం ఒక్క విషయాన్ని మాత్రం యవనస్తులకు నేను పిలుపునిస్తున్నాను. దయచేసి గమనించండి. మనం ఎలా బ్రతికినా అడగడానికి ఎవరు లేరు అని అనుకుంటే పొరపాటు. మనం ఎలా బ్రతికినా నడుస్తుంది అనుకుంటే పొరపాటు. భూమి మీద మనకు జన్మనిచ్చిన వాడు దేవుడు. అంటుంటాం కదా, దిక్కులేని వారికి దేవుడే దిక్కని. కొన్ని సందర్భాల్లో దేవుడు తప్ప మనకు దిక్కు ఎవరు ఉండరు. నిజానికి అన్ని సందర్భాల్లో ఆయనే మనకు దిక్కు, కానీ కొన్ని సందర్భాలు ఆయన గుర్తొస్తుంటాడు మనకు. 2 వారాల క్రితం ఒక విషయం చెప్పాను. ఎవరికైనా ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే డాక్టర్లు కూడా చేయి ఎత్తేస్తే ఆ డాక్టర్లు కూడా చెప్పే మాట ఏంటి? ఇంకా దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి ప్రార్థన చేయండి, ఆయన తప్ప వేరే దిక్కు లేదని చెబుతుంటారు కదా. అలాంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మనకేమన్నా శ్రేయస్కరమా? అదేమైనా మనకు ఉపయోగపడుతుందో చెప్పండి. అందుకే పెద్దలను గౌరవించే ఒక సంస్కారాన్ని ఈరోజు యవనస్తులు కలిగి ఉండాలి. అలా లేకపోతే మీకు తీర్పు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు దేవుడు. ఆ పెద్దలను మనం గౌరవించకపోయినా పాపం నిస్సహాయాలుగా పెద్దలు మనల్ని ఏమనలేరేమో, కానీ పరలోకమందున్న మనకు జన్మనిచ్చిన వాడు మాత్రం ఖబర్దార్ అంటున్నాడు. జాగ్రత్త. ప్రియులారా, బాంబులు అంటున్నాం, యుద్ధాలు అంటున్నాం, అంటువ్యాధులు అంటున్నాం, ఆర్థిక మాంద్యం అంటున్నాం, ఇవన్నీ సమస్యలుగా అనుకుంటున్నాము. కానీ చాప కింద నీరులాగా మనిషిలో పతనమవుతున్న ఈ నైతిక విలువల గురించి మనం ఆలోచించట్లేదు. ప్రపంచం గుర్తించకుండా ఈ ప్రపంచానికి సవాలు విసురుతున్న అత్యంత భయంకరమైన సమస్యే పతనావస్థలో ఉన్నటువంటి మనిషిలోని నైతిక విలువలు. ఆలోచించేయండి. ఎక్కడైతే మనం పడిపోతున్నామో ఆ విషయంలో మెరుగుపడడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే దేవుడిస్తున్న పిలుపు. వచ్చే వారం మరిన్ని సంగతులు దీన్ని కొనసాగింపుగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమయం అయిపోయింది మనకు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈరోజు మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఎవరైతే ఈ మాటలు విన్నారో ఆలోచించకుండా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు ఆలోచించుటకు వారి మనసులో ఈ మాటలు ముద్రించుకొనున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు మనందరితో సదాకాలము తోడై ఉండి గొప్పగా నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథ వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆత్మీయంగా మేలుకొల్పుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫో క్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు TWM సాంగ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ లోని చిన్నపిల్లల సందేశముల కొరకు TWTC కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశముల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వ్యాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుచున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8188522132 మరియు www.twmglobal.org అను మా ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు. ఈ టీవీ పరిచర్యలు నిరంతరాయంగా కొనసాగుటకు, ఆర్థికంగా సహకరించుటకు ప్రేరేపింపబడినచో మీ ఆర్థిక సహకారమును 9052702101 అను నంబర్కు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా పంపగలరు. ఈ పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థించగలరు.